IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తెలంగాణ సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని ఎవరైనా టక్కని చెప్తారు. సీఎం పేరు ఎవరు మర్చిపోతారు చెప్పండి? కానీ అల్లు అర్జున్ మర్చిపోయారు. లక్షలాది మంది ఆయన స్పీడ్ చూస్తూ ఉండగా రేవంత్ రెడ్డి పేరును గుర్తు తెచ్చుకోలేకపోయారు. దాన్ని కవర్ చేసేందుకు మంచి కవర్ డ్రైవ్ కొట్టారు. కానీ ఆ విషయం అందరికీ అర్థమైంది. అసలు ఏం జరిగిందంటే పుష్ప 2 భారీ కలెక్షన్స్ రావడంతో సక్సెస్ మీట్ ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అదనపు షోలకు టికెట్ రేట్ల పెంపును అనుమతించిన ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రమంలో గౌరవనీయులైన అని ప్రారంభించారు. కానీ ఆ పదం ఆ టైంకి సరిగ్గా అక్కడ రాక కాస్త తడబడ్డాడు. తెలంగాణ సీఎం పేరు కూడా మర్చిపోయాడు. కింద ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి అని గుర్తు చేస్తే నాకు గుర్తుంది, దాహం వేసింది, అందుకే ఆగాను అంటూ కవర్ చేశారు. తర్వాత స్పీచ్ అందుకుని సీఎం రేవంత్ రెడ్డికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ బాబాయ్ అంటూ థ్యాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ఇక బన్నీ ఇలా చేసి కవర్ డ్రైవ్ల మీద ఇప్పుడు చర్చలు ట్రోలింగ్ నడుస్తోంది. సీఎం పేరును మర్చిపోవడంపై అల్లు అర్జున్ ను పలువురు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అభిమానులైతే అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు. ఇలా వరుస షాక్ల మీద షాక్లు పుష్ప సినిమాకు తగులుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో నడుస్తున్న వివాదం నేపథ్యంలో సినిమాకు నష్టం కలిగింది. మెగా ఫ్యాన్స్ జన సైనికులు తీవ్ర నష్టం చేశారు. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ చుట్టానికొచ్చి మహిళ మరణించడం, ఆమె అబ్బాయి గాయపడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనికి బన్నీ స్పందించి 25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించిన విమర్శలైతే ఆగడం లేదు. పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే ఇలా పుష్ప మొత్తం వివాదాల చుట్టూనే నడుస్తోంది.